ఆత్మ సాధకులందరికీ నమస్కారం అండి. సాధకులారా, ఇప్పుడిప్పుడే యోగ సాధనలు ప్రాక్టీస్ చేస్తున్న సాధకులు, అలాగే మంత్ర సాధన ప్రాక్టీస్ చేసేవారు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలండి. మీరు చేస్తున్న సాధనలో ఎటువంటి తప్పులు మీరు చేసినా, అలాగే మీకు ఎటువంటి గురు పరంపర లేకుండా మీకు మీరుగా స్వయంగా సాధన ప్రాక్టీస్ చేసినా సరే మీరు పెను ప్రమాదంలో పడినట్లే. ఎందుకంటే మీరు సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, సాధనలో వచ్చే ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎదుర్కొని సాధనలో ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయాలు మీకు ఏమాత్రం తెలియవు. కాబట్టి అలాగే గురువు యొక్క అనుగ్రహం కూడా మీపై ఉండదు. కాబట్టి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతాయండి. ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, మీకు మెంటల్గా అనేక రకాల ప్రాబ్లమ్స్ గురవుతారు, అంటే మెంటల్గా డిస్టర్బెన్స్ వస్తాయి. అలాగే ఫిజికల్గా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్న సాధన ద్వారా మీకు రావడం జరుగుతుంది. ఈ యొక్క ఇబ్బందులు ఎందుకు వచ్చాయో అనే విషయం మీకు తెలిసే లోపలనే అన్నీ జరిగిపోతాయి. నాకు ఒక 3 వీక్స్ నుంచి అనేక రకాల ఫోన్ కాల్స్ వచ్చాయండి. ఆ ఫోన్ కాల్స్లో ఒక ముగ్గురు సాధకులకి ఎదురైన అనుభవాలని మీకు ఈ యొక్క వీడియోలో పంచుకోబోతున్నాను. ఈ యొక్క ముగ్గురు కూడా లేడీసే. ఈ ముగ్గురు లేడీస్ కూడా అనేక రకాల ఇబ్బందులని ఎదుర్కోవడం జరిగిందండి. వారికి ఒక గురు పరంపర కానీ, అలాగే సాధన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సాధనలో వచ్చే ఇబ్బందులను ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని గైడ్ చేసే సాధకులు వారి పక్కన లేకపోవడం వల్ల వీరు ఇన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటగా ఒక సాధకురాలకు ఎదురైన అనుభవాన్ని చెప్పబోతున్నానండి. ఈవిడ కొన్ని సంవత్సరాల నుండి అధికంగా పూజలు చేస్తూ ఉండేది. అయితే ఈవిడ ఇలా అధికంగా పూజలు చేయడం వల్ల ఆటోమేటిక్గా ఈవిడ ఒక బాడీలోకి ఈ యొక్క దైవశక్తి అనేది వస్తూ ఉండేది. అలాగా రావడం వల్ల తను ఏదైనా ఒక పని చేసే ముందు ఆ యొక్క పని తనకు మంచిదా లేక చెడ్డదా, అంటే నాకు చెడు ఎదురవుతుందా అనే విషయం ముందుగానే తనకు తెలిసేదంట. అలాగే తన యొక్క చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో తనకి ఏదైనా వాగ్వాదం జరిగి వారిని ఏదైనా ఈవిడ చెప్పించినట్లయితే వారికి ఏదో రకమైన ప్రాబ్లం అనేది ఎదురేదంట. అలాగని మొదటగా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చింది. అయితే కొన్ని రోజులు బాగానే సాగిందండి. కానీ ఆ తర్వాత నేను మంత్ర సాధనకు సంబంధించి కొన్ని మంత్రాలు తీసుకొని నాకు నేనుగా స్వయంగా ప్రాక్టీస్ చేశాను. అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి మా యొక్క ఇంటిలో ఆర్థికపరమైన ఇబ్బందులు, అలాగే నా యొక్క భర్తతో సఖ్యత లేకపోవడం, ఇంట్లో అనేక రకాల ప్రాబ్లమ్స్ ఎదురయ్యేయండి అని తను నాకు చెప్పడం జరిగింది. అమ్మ మీరు ఏ మంత్రాన్ని జపించావు అని నేను తనని అడిగాను. అడగగానే వారాహి మాత మంత్రాన్ని నేను యూట్యూబ్లో చూసి జపించడం జరిగిందండి. అప్పటి నుంచి నాకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి అధికంగా రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఇక్కడ వారాహి మాత మంత్రాన్ని జపించడం తప్పు అని చెప్పట్లేదు. కానీ ఆవిడ ఆ యొక్క మంత్రాన్ని గురువు యొక్క దీక్ష లేకుండా తనకు తానుగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది. ఆ తర్వాత అడిగింది, సార్ మీరు ఈ యొక్క ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలండి, ఏం చేయాలని అడిగితే, నేను కొన్ని రోజులు ఆ యొక్క సాధన అప్ చేసేయండి అమ్మ. ఆ యొక్క సాధన అప్ చేసి ప్రతిరోజు కూడా ఉప్పు నీళ్ళతో స్నానం చేయమని చెప్పాను. అలా స్నానం చేయడం ద్వారా బాడీలో ఉండే ఎనర్జీ అంతా కూడా అనేది బయటికి పోతూ ఉంటుంది. తద్వారా ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుందమ్మా అని తనకి ఒక చిన్న చిట్కా ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ యొక్క ప్రాబ్లం అనేది తనకు తానుగా మంత్ర సాధన జపించడం వల్ల వచ్చింది. అలాగే ఇంకో ఆవిడ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. తనది హైదరాబాద్ అండి. తను మొదట్లో తన యొక్క అత్తమామలతో సఖ్యత లేక మనస్పర్ధలు అవి వచ్చాయని చెప్పింది. ఆ యొక్క మనస్పర్ధల నుండి బయటపడేందుకు ధ్యానం ప్రాక్టీస్ చేస్తే మంచిదని ఎవరో చెప్తే విన్నదన్నమాట. విని ధ్యానం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. అలాగే కొన్ని రోజులు విపరీతంగా సాధన ప్రాక్టీస్ చేసింది అనమాట. చాలా విపరీతంగా సాధన ప్రాక్టీస్ చేసింది. ప్రాక్టీస్ చేయగానే ఏమైందంటే తన యొక్క మూలాధార చక్రం వద్ద ఏదో కదిలినట్టుగా అనిపించిందంట. అనిపించి మూలాధార చక్రం నుండి ఒక్కసారి కానీ పైకి స్పీడ్గా పైకి లేచిందంట. లేచి
ఆజ్ఞ దాకా రావడం, ఆజ్ఞ నుంచి మళ్ళీ మూలాధార దగ్గర వెళ్ళడం, మూలాధార నుంచి మళ్ళీ ఆజ్ఞ దాకా రావడం. అలాగే తన యొక్క చుట్టూ అనేక రకాల ఎనర్జీస్ అనేవి అధికంగా ఉండేవంట. పౌర్ణమి అమావాస్య రాగానే తనకి బాగా హెడేక్ కానీ, బాడీ బాగా తిరుగుతున్నట్టు కానీ, శరీరం ఊగిపోవడం కానీ, ఇలా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నానండి. ఇందులో నుంచి నేను ఎలా బయటపడాలి అనే విషయం నాకు అర్థం కావట్లేదండి అని తను నా దగ్గర తన యొక్క అనుభవాన్ని చెప్పడం జరిగింది. అయితే తన్ని క్రియాయోగ క్లాసెస్కి జాయిన్ అవ్వమని చెప్పాను. క్రియాయోగ క్లాసెస్లో అమ్మ నీకు కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ యొక్క మెథడ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ యొక్క బాడీలోకి వచ్చే ఈ యొక్క ఎనర్జీస్ని పూర్తిగా తగ్గించి నార్మల్గా చేసేందుకు అవకాశం ఉంటుందమ్మా అని చెప్పి తన్ని క్రియాయోగ క్లాసెస్కి జాయిన్ చేసుకోవడం జరిగింది అనమాట. తను అంతటి ప్రాబ్లంని ఫేస్ చేసింది. ఇందువల్ల తను గురువు యొక్క పర్యవేక్షణ లేకుండా తనకు తానుగా సాధన ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరంలో ఉండే కుండలిని శక్తి అనేది జాగృతి అవి బాడీలో ఎనర్జీస్ అనేవి అధికంగా అయిపోయాయి. ఎప్పుడైతే ఎనర్జీస్ అనేవి అధికంగా అయిపోయాయో ఆ యొక్క ఎనర్జీస్ని తన యొక్క బాడీ అనేది కంట్రోల్ చేయలేకపోతుంది. అలా కంట్రోల్ చేయలేక తనకి ఆ యొక్క పరిస్థితి ఏర్పడింది అనమాట. తన యొక్క బాడీలోకి వచ్చే ఎనర్జీ అంతా కూడా ఎక్కువగా సహస్రానంలో ఆజ్ఞలో ఎక్కువగా ఉండిపోయేది, కిందికి వెళ్ళేది కాదు. అంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపురం ఈ చక్రాలకి ఎనర్జీ వెళ్ళేది కాదు. ఎక్కువ శాతం పై చక్రాల్లోనే ఎనర్జీ ఉండిపోయేది. అలాగా పై చక్రాల్లో ఎనర్జీస్ ఉండిపోవడం వల్ల తను ఇంతటి ప్రాబ్లంని ఫేస్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఎందుకు పై చక్రాస్కి ఎనర్జీస్ వెళ్ళిపోయాయి, కింద చక్రాస్కి ఎనర్జీస్ లేవు అంటే తను కొన్ని ఎక్సర్సైజెస్ కానీ, ప్రాణాయామాలు కానీ, నాడీ శుద్ధి కానీ ఇటువంటి సాధనలు ఏవి కూడా ప్రాక్టీస్ చేయలేదు. ప్రాక్టీస్ చేయకుండా తను మొదటగానే ధ్యానం ప్రాక్టీస్ చేసేయడం, ఆ ధ్యానంలో అనుకోకుండా కుండలిని శక్తి యాక్టివ్ అయిపోవడం, దాని ద్వారా ఆవిడ యొక్క శరీరం దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల తనకి ఈ యొక్క ఇబ్బంది ఎదురైంది. కాబట్టి ఈ యొక్క ఇబ్బంది తనకి రాకపోదును. తను సాధన ప్రాక్టీస్ చేసే ముందు ప్రాణాయామాలు కానీ, అలాగే ఎక్సర్సైజెస్ కానీ, నాడీ శుద్ధి కానీ చేసి ఉంటాయి. కానీ ఇవేవీ చేయలేదు, అందువల్ల ఇబ్బంది ఎదిరింది. అలాగే తనకి ఎవరు కూడా గురువు పక్క నుండి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా బయటపడాలి, ఎలా తనను తాను బయటపడి సాధనలో ముందుకు వెళ్ళాలి అని మోటివేషన్ చేసే ఒక గురువు లేకపోవడం వల్ల కూడా తనకు ఈ యొక్క ఇబ్బంది రావడం జరిగింది. కాబట్టి ఆ యొక్క పొరపాటు మీరు చేయకండి, లేకపోతే చాలా రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది రావడం జరుగుతుంది. అలాగే మరి ఒక్క సాధకురాలు నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేయడం జరిగిందండి. ఈవిడ ప్రతిరోజు కూడా తన యొక్క ఇష్టదైవానికి పూజ చేస్తూ ఉండేది. తనకి 55 నుండి 60 సంవత్సరాల లోపులో వయసు ఉంటుందండి. అయినా సరే పద్మాసనం వేసుకొని 1 గంట నుండి 2 గంటల వరకు ప్రతిరోజు కూడా పూజ చేస్తూ ఉండేదంట. అలాగా కొన్ని నెలలు తను అలాగ పూజ చేస్తూ ఉండేది. అయితే రీసెంట్గా ఒక 5-6 నెలల నుండి తను పద్మాసనం వేసుకుని భగవంతుడికి పూజ చేసుకోలేకపోతున్నానండి. అలాగే మా ఇంటిలో అధికంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటున్నాయి, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయో నాకు అర్థం కావట్లేదని తను నాకు చెప్పడం జరిగింది. అప్పుడు తనతో మరింత డీప్గా మాట్లాడి తనని క్రియాయోగ క్లాసెస్కి జాయిన్ అవ్వమని చెప్పాను. తను క్రియాయోగ క్లాసెస్కి జాయిన్ అవ్వగానే తను నేను చూశానండి. చూడగానే తను కొంచెం లావుగా ఉందన్నమాట. అందులోనే బాగా పెద్ద ఆవిడ. ఎప్పుడైతే తను బాగా లావుగా ఉందో తన యొక్క శరీరం యొక్క బరువు అనేది తను ఎప్పుడైతే పద్మాసనం వేసుకుని కూర్చుంటుందో అప్పుడు ఆ యొక్క బరువు అనేది తన యొక్క మోకాలు చెప్పుల పైన పడుతుంది అధికంగా. అలాగే కొన్ని నెలల నుంచి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమైందంటే ఈ యొక్క ప్రెషర్ అధికంగా ఈ యొక్క మోకాళ్ళ పైన పడి బాగా నొప్పులు వచ్చేది జరుగుతుంది దానికి. ఎప్పుడైతే తన యొక్క బాడీలోకి వస్తున్న ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది తన యొక్క మణిపురం, స్వాదిష్టానం, మూలాధారం చక్రాస్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే తను బాగా వెయిట్గా ఉంది కదా. ఆ యొక్క ఎనర్జీస్ అనేవి తన యొక్క పొట్ట కొంచెం ముందుకు ఉండడం వల్ల ఈ ఎనర్జీస్ కిందకి వెళ్ళక పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోవడం వల్ల ఆ పైన ఎనర్జీస్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి. ఎనర్జీస్ లెవెల్స్ ఎక్కువైపోయి తనకి హెడేక్ రావడం అని, అలాగే తల బాగా బరువుగా ఉండడం కానీ ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంది. అలాగే తను చేసే వర్క్ వల్ల తనకు బయట నుండి అధికంగా నెగిటివ్ ఎనర్జీ అనేది తన చేతుల నుంచి తనకు బాడీలోకి వస్తూ ఉండేది తను చేస్తున్న వర్క్ వల్ల. అవన్నీ నేను తనతో మాట్లాడిన తర్వాత నాకు ఆ విషయం అర్థమైంది అనమాట. అలాగా ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ రావడం వల్ల ఆ యొక్క ఎనర్జీ కూడా తన యొక్క బాడీలో అధికంగా పేరుకుపోతూ ఉండడం వల్ల కూడా తనకు ఈ యొక్క ప్రాబ్లం రావడం జరిగింది అనమాట.
తను ఆ క్రియాయోగ క్లాసెస్ జాయిన్ అవ్వగానే మొదటగా తనకి కొన్ని ఎక్సర్సైజెస్ చేయిస్తూ, అలాగే స్పెషల్గా తన యొక్క బాడీలో ఉండే ఎనర్జీస్ పూర్తిగా భూమిలోకి పోయే విధంగా ఒక మెడిటేషన్ టెక్నిక్ని క్రియేట్ చేసి ఆవిడతో సాధన ప్రాక్టీస్ చేయించడం జరుగుతుందండి. అప్పటి నుండి ఆవిడకి ఆ యొక్క ప్రాబ్లం అనేది నెమ్మదిగా తగ్గుతుంది. ఇక్కడ మనం గమనించాలి, మీకు నేను చెప్పిన ఈ ముగ్గురు సాధకురాలకి కూడా ఒకే రకమైన ప్రాబ్లం అనేది ఎదురైంది. ఆ ప్రాబ్లం ఏంటంటే బాడీలో అధికంగా ఎనర్జీస్ అనేవి ఏర్పడడం. ఈ ముగ్గురికి కూడా ఒక్కొక్క ప్రాబ్లం వల్ల ఆ యొక్క ఎనర్జీస్ లెవెల్స్ అనేవి అధికంగా అవ్వడం జరిగింది. ఒకే ప్రాబ్లం వల్ల మాత్రం వారికి ఆ యొక్క ఎనర్జీస్ లెవెల్ అనేవి బాడీలో అధికంగా అవ్వలేదు. ఒకరికేమో మంత్ర సాధన ప్రాక్టీస్ చేయడం వల్ల ఎనర్జీస్ లెవెల్స్ అధికంగా అవ్వాయి. మరొకరికేమో ఎటువంటి ప్రాణాయామాలు ఎక్సర్సైజెస్ ఏవి ప్రాక్టీస్ చేయకుండా సాధన ప్రాక్టీస్ చేయడం వల్ల బాడీలో ప్రాణశక్తి అధికంగా ఎక్కువవి పైనున్న చక్రాస్లో ప్రభావం చూపించింది. మరొక సాధకురాలకేమో తను చేస్తున్న పూజ వల్ల బాడీలో అధికంగా ప్రాణశక్తి వస్తున్నా సరే తను బాగా వెయిట్గా ఉండడం వల్ల ఆ ప్రాణశక్తి కావలసిన చక్రాస్ అన్నిటికీ కూడా సమతుల్యంగా చేరుకోలేక ఉండడం వల్ల తనకు ప్రాబ్లం ఎదురైంది. కాబట్టి ప్రాబ్లం అనేది ఒకే విషయంపై రాదు, అనేక రకాల విషయాలు అనేవి సహాయపడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా నూతన సాధకులు జాగ్రత్త పడాలి, లేకపోతే చాలా రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఓకేనండి. సాధకులారా, సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా రకాల నియమాలను పాటిస్తూ సాధనలో ముందుకెళ్తేనే కానీ మీకు సాధనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాధన చేయలేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా సాధనలు ప్రాక్టీస్ చేయాలి. అలాగే గురువు యొక్క సలహాలు సూచనలతో ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఇటువంటి ఇబ్బందుల నుంచి తెప్పించుకుంటూ సాధనలో ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. నేను చెప్తున్న క్రియాయోగ సాధనలో మీరు సాధన ఏ విధంగా చేస్తే ఎటువంటి ఇబ్బందులు రాకుండా సాధనలో ముందుకెళ్ళగలరు. అలాగే ఈ యొక్క క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు మానసికమైన సమస్యలు, శారీరకమైన అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గి ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా ఉండడం జరుగుతుంది. ఓకేనండి. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.